తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల్లో మీనాక్షి నటరాజన్ కీలకంగా కొన్ని ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఎవరైతే కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి నడుస్తూ ఉందో ఇట్లాంటి వాటికి తావివ్వకుండా చెక్కు పెట్టే విధంగా అన్ని విషయాల్లో కూడా మీనాక్షి నటరాజన్ ఇవాళ రేపు అందరితో కూడా భేటీ అవబోతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. ఒకసారి దిశ పేపర్లో రావడం జరిగింది. డీసీసీ చీఫ్ల ప్రోగ్రెస్ రిపోర్టు, నేడు రేపు మీనాక్షి సమావేశాలు, ఒక్కొక్కరికి 20 నిమిషాల సమయం, 3 నెలల పనితీరుపై కూడా నివేదిక అనే దాని మీద కూడా చూస్తాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పనితీరుపై కూడా ఏఐసిసి దృష్టి పెట్టింది. అధ్యక్షులుగా నియమితులైన తర్వాత వికారాబాద్లో శిక్షణ అనంతరం వారి పనితీరు సమీక్షించున్నారు. ఈ మేరకు ఎంపీ సింతల్, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేడు రేపు డీసీసీ అధ్యక్షుల పనితీరును సమీక్షిస్తారు. తమ పనితీరును చెప్పుకోవడానికి, నివేదికను అందించుకోవడానికి ఒక్కొక్కరికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. డీసీసీ అధ్యక్షులకు ఇప్పటికే ఏ రోజున ఎన్ని గంటలకు వారికి సమయం కేటాయించింది అనే సమాచారం అందించారు. డీసీసీ అధ్యక్షులు నివేదిక తయారీపై గత 2-3 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. పనితీరు వివరించడంతో పాటు తమ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకుల సహకారం ఎంతవరకు ఉంది, ఎలాంటి సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది తదితర వివరాలను కూడా సమీక్షంలో అడిగి డీసీసీ అధ్యక్షుల పనితీరుపై కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రియాంక గాంధీ నేతృత్వంలో బృందం ఏఐసిసి కార్యాలయంలో నిత్యం సమీక్ష నిర్వహించబడుతుందన్న దాని మీద కూడా డీసీసీల మీదనే ఎక్కువ ఫోకస్గా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీల పనితీరు ఏం జరుగుతుంది, ఏంటి అనే దాని మీద కూడా మొత్తం వివరణ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఎలా సహకరిస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అనే దాని మీద కూడా మొత్తం పరిశీలన జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి శిక్షణ తరగతులు అది కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ దానికి సంబంధించి ఇంకో అంశం మనం చూస్తూ ఉన్నాం. పార్టీలో వివాదాలపై కూడా ఆరా అంటూ కూడా ఎంపీలతో మీనాక్షి నటరాజన్ సమావేశం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి సురేఖ ఇష్యూలపైన కూడా చర్చ అనే దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో పలువురు పార్టీ ఎంపీలు, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సవత్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షిని కలిసిన వారిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న వివరాలను కడియం కావ్య నుంచి ఆమె తెలుసుకున్నట్లు తెలిసింది. సచిన్ సవత్ కూడా మీనాక్షి నటరాజన్తో సమావేశం కావడం, ఆయనను ఈ వివాదంలో పరిశీలకుడిగా పార్టీ నియమించడంతో కడియం శ్రీహరి, కొండా సురేఖ వివాదంపైనే సమాచారం జరిగినట్లుగా సమాచారం. ముఖ్య జిల్లా రాజకీయాలపై రేణుకా చౌదరితో మీనాక్షి నటరాజన్ చర్చించినట్లుగా తెలిసింది. మరోవైపు తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంశం వివాదాస్పదంగా కావడంతో ఆ విషయంపైన కూడా వివరాలను నేతల నుంచి కూడా పార్టీ ఇన్ఛార్జి తెలుసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు పార్టీ ఏఐసిసి నాయకులందరూ కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన కొంతమంది నేతలు ఈ పార్టీలో వివాదాలకు దారితీయడం, అదేవిధంగా నోటి దురుసుతో మాట్లాడడం, అలాంటి వ్యాఖ్యలు మనం చూసినాం కదా. దాని మీద ఎవరైనా కూడా అట్లాంటి వ్యాఖ్యలకు దారి తీస్తే, మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయనేది తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మీనాక్షికి మంత్రి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరు? కొండా సురేఖ. ఎందుకంటే తనని టార్గెట్ చేసిరు. ఇప్పుడు కడియం శ్రీహరి ఎవరైతే ఉన్నాడో ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిండు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది కొండా సురేఖ. ఆ తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కలిసి ఫిర్యాదు చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తాను. ఒకసారి దానికి సంబంధించిన చదువు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సురేఖ కంప్లైంట్, సమన్వయం పాటించాలన్న ఏఎస్సీ ఇన్ఛార్జి అనే దాని మీద కూడా తెలుస్తుంది మీనాక్షి నటరాజన్. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం
కొత్త మలుపు తిరిగింది. మంగళవారం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసిన కొండా సురేఖ కడియంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన తనకు తెలియకుండా తమ శాఖలో సమీక్ష నిర్వహించారని, తన గౌరవ వాటికి భంగం వాటిల్లేలా వ్యవహరించారనే దాని మీద కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, కడియం శ్రీహరి గతంలో తమకు వ్యతిరేకంగా పనిచేశారంటూ పలు ఆరోపణలు మీనాక్షి దృష్టికి మంత్రి తీసుకెళ్తున్నట్లుగా తెలిసింది. ఈ వివాదంపైన మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ పార్టీలో చిన్న వివాదాలను పట్టించుకోవద్దు, సమన్వయం పాటించాలనేది సూచించినట్లుగా సమాచారం. కొండా సురేఖ ఈ వివాదంపైన కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు టీసీసీ చీఫ్ను కూడా కలిసి 3 పేజీల ఫిర్యాదు కూడా అందించడంతో పాటు ఇప్పుడు ఈ పత్రాన్ని అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ వివాదం పరిశీలనకు పార్టీ ఇప్పటికే ఏఐసిసి పత్రాన్ని అందజేశారు. ఈ వివాదం పరిశీలనకు దీనికి సంబంధించి కూడా సచిన్ సవత్ను నియమించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఓవరాల్గా ఇది కొండా సురేఖకు సంబంధించి కూడా ఇవాళ వారి శాఖకు తెలియకుండా ఏ విధంగా తను సమీక్ష సమావేశం నిర్వహిస్తారనే దాన్ని కూడా గతంలో కూడా తనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడం దాన్ని కూడా మీనాక్షి నటరాజన్కి కొండా సురేఖ చెప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది, ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏదో ఒకటి దీని మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా సచిన్ సావత్ను కూడా నియమించినట్టుగా తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించి కూడా దీన్ని క్లియర్ చేయాలనే దాని మీద కూడా సో గతం నుంచి కూడా ఈ వివాదం నడుస్తూ ఉంది. 10-15 రోజులు అవుతూ ఉన్నది కొండా సురేఖకు సంబంధించి కూడా. సో దీని మీద ఇప్పటివరకు కూడా ఒక పులి స్టాప్ కూడా లేదు. అటు దీనికి సంబంధించి కూడా కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు. సో నేను నా శాఖకు సంబంధించి నా పరిమితులు నేను ఏ విధంగా ఉండాలో ఒక ఎమ్మెల్యేగా నాకు తెలుసు. నాకు ఇంత అనుభవం ఉన్నది, 40-50 సంవత్సరాల అనుభవం ఉన్నది రాజకీయంలో. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన మాత్రమే నేను ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించుకున్నాను, మాట్లాడుకున్నాను. మా నియోజకవర్గంలో రావాల్సినటువంటి టెంపుల్స్ కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, వాటన్ని గురించి మాట్లాడుకున్నాను. దానికి మంత్రిని కలవాల్సినటువంటి అవసరం లేదనేది కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు. కానీ రాష్ట్రంలో ఏ చిన్న టెంపుల్స్కైనా ఏది కావాలన్నా కూడా డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ ఏ సమస్యకు సంబంధించి కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ శాఖ పరిమితుల్లో ఉంటుంది. తన ఆమోదం తెలిపితేనే వాటికి సంబంధించిన మరమ్మతులు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అధికారులకి, అటు మంత్రికి. సో ఇప్పుడు మరి ఆ మంత్రికి తెలియకుండా ఏ విధంగా చేస్తాడు అనేది కొండా సురేఖ మాట్లాడుతాం. సస్పెండ్ చేయాలనే దాని కూడా పోతూ ఉన్నది. మరి ఎవరు సస్పెండ్ అవుతారు? కొండా సురేఖ సస్పెండ్ అవుతుందా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి అవుతారా అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే వివాదం తెరపైకి వస్తూ ఉన్నాయి చాలా రోజుల నుంచి కూడా. దీన్ని ప్రతిపక్షాలు గ్రాప్ చేసుకుంటూ ఉన్నాయి. సొంత పార్టీలకి ఇవాళ సమన్వయం లేదు, వారికి పడట్లేదు. ఇక ప్రజలకి ఏం చేస్తారు వారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఏఐసిసి నాయకులంతా కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. పార్టీలు ఎట్లాంటి వివాదాలకు పోవద్దు, వర్గపోరు ఎక్కడ కూడా లేదు అన్నదాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలనేది కూడా ఈ డీసీసీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శిక్షణ తరగతులు చేస్తూ ఉన్నారు. మంత్రుల పనితీరులు, ఎమ్మెల్యేల పనితీరులు. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఒకే లైన్ మీద పనిచేయాలి, ఈ చిన్న వాటికి భేషజాలకు పోకూడదు అనే దాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రికి ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చింది అంతా జరుగుతూ ఉంది. కొండా సురేఖ తర్వాత స్టెప్ ఏముండబోతూ ఉన్నది ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ వివాదం పైన కూడా? కొండా సురేఖకు సంబంధించి కావచ్చు, శ్రీహరికి సంబంధించి కావచ్చు, ఎవరిది ఇందులో కరెక్ట్ ఉంది, ఎవరిది రాంగ్ చేసిరు, ఎవరిని సస్పెండ్ చేస్తే బాగుంటుంది అనే దాన్ని కూడా మీరు ఏమనుకుంటున్నారు ఈ వివాదం దానికి సంబంధించి కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.